హ్యూమరస్ అనేది ఫ్రాక్చర్ అయింది, మల్టిపుల్ ఫ్రాక్చర్. హెడ్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర ఫ్రాక్చర్ అయిన దాని వల్ల సర్జరీ చేశారు. మీకు ఎన్ని రోజులు అయిందండి ఇప్పుడు సర్జరీ చేసి? 2 నెలలు అయింది. ఇప్పుడు చేయి కూడా సరే పైకి లేపడానికి ఇబ్బందిగా ఉంది. చేయి పైకి లేపండి ఒకసారి. అక్కడ వరకే వస్తుంది. సైడ్కి చేయండి. నేను చేసిన తర్వాత కొంచెం ఓకే అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించే ఎక్సర్సైజ్ ఏమంటే హ్యూమరస్ ఫ్రాక్చర్ అయ్యింది దానికి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి ఏమనేసి చూద్దాము. హెడ్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. ముందుగా షోల్డర్ దగ్గర ఒక హ్యాండ్ పెట్టుకొని, బ్రిస్ట్ దగ్గర ఒక హ్యాండ్ పట్టుకొని నిదానంగా ఎంత వీలవుతుందో అంతవరకు చేయించాలి. 1 2 దీనికంటే ఎక్కువ మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ మజిల్స్ అన్ని స్టిఫ్నెస్ అయిపోయింది. 3 4 5 6 7 8 9 ఇలాగా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అనేది 20 టైమ్స్ చేయాలి. 10 11 12 13 పెయిన్ ఏమైనా ఉంటే చెప్పండి. 14 15 16 17 మీకు సర్జరీ ఎన్ని రోజులు అయిందండి? 18 19 20 తర్వాత అబ్డక్షన్ అండ్ అడక్షన్ చేయాలి షోల్డర్కి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఫస్ట్ ముందుగా వ్యాక్స్ అప్లై చేసాము. 13 14 15 16 17 18 19 20 ఇలాగా 10 or 15 డేస్ అనేది ఫిజియోథెరపీ కంటిన్యూగా చేస్తే బాగా రికవరీ అనేది ఉంటుంది. ఇప్పుడు 2 డేస్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. 1 2 ఇప్పుడు సర్కండక్షన్ చేయాలి. 3 4 5 పెయిన్ ఏమైనా ఉంటే చెప్పండి. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మనం డే బై డే అనేది రేంజ్ ఆఫ్ మోషన్ని పెంచుకుంటూ చేయాలి. 1 ఆపోజిట్ రొటేషన్ చేయాలి. ఇప్పుడు 2 3 4 5 6 7
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు షోల్డర్ని 90 degrees పెట్టాలి. ఇవి షోల్డర్ గ్లైడింగ్ మూమెంట్స్ అంటారు. lateral rotation, medial rotation, pain ఏమైనా ఉంటే చెప్పండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సర్జరీ చేశారు కాబట్టి కొంచెం పెయిన్ అనేది ఉంటుంది, బేర్ చేయాలి. 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు రొటేటర్ కఫ్ మజిల్స్కి అండ్ స్కాపులర్ మజిల్స్ ఇవన్నీ కొంచెం టైట్నెస్ ఉంటుంది కాబట్టి సైడ్ లైన్లో అబ్డక్షన్ అండ్ అడక్షన్ చేయించాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు సైడ్ లైన్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు కూడా ఇలాగా వీలైనంత వరకు ఇంట్లో చేసుకోవడం వేసి కూర్చోండి, చేసి చూపించేయండి. 2 చేతులు ఇలా పెట్టుకొని మోచేయి బెండ్ చేయకుండా స్ట్రైట్గా పైకి లేకుండా 10 times మీకు ఎంత వీలవుతుందో అంత. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే అండి, థ్యాంక్ యూ.